మహేష్ మీ అందరికీ యాక్టర్గా తెలుసు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఎప్పుడు మాట్లాడలా. ఇవాళ గిస్మత్ అనే రెస్టారెంట్ని రీనేమ్ చేస్తున్నాం జిస్మత్ కింద. బికాజ్ జే ఫర్ జిస్మత్ ఈజ్ బికాజ్ జే ఫర్ జగద్వజ. ఇవాళ ఈ నేమ్ లాంచ్ చేయడానికి కారణం ఇవాళ నా సన్ బర్త్డే, జగద్వజ బర్త్డే. సో అందుకే నేను నేమ్ ఇవాళే లాంచ్ పెట్టాను. అండ్ జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అమీర్పేటలో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం. ఇంకా ఫాలో అప్ ఇంకా గుంటూరు, దిల్సుఖ్ నగర్, గౌల్దొడ్డి, ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి. ఇదొక మంచి అప్గ్రేడ్, నేను చేసే అప్గ్రేడ్. కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనే నేమ్ గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ బడ్స్లోకి మా ఫ్లేవర్ రావాలి. అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా గుర్తుకు రావాలి. అండ్ మీరందరూ మా జిస్మత్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు ద జగద్వజ. 100 years అతను చక్కగా హ్యాపీగా ప్రమోటెడ్గా అతను డెవలప్ అవ్వాలని, పెరగాలని, మంచి పొజిషన్ రావాలని మా మనవడిని కోరుకుంటున్నా. మా మనవడికి ఎవరు దయతో ఇచ్చే వాటాలు కానీ, లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అక్కర్లేదు. ఈ సోలో ఓనర్ in 3 states in future: Andhra Pradesh, Telangana and Bangalore. Otherwise, and at the same time we are going to develop Jagadvaja's brand at America and London also in few months. So ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్గా ఉంది. ఫ్యూచర్లో చాలా అంటే చాలా అవేర్గా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా జే ఫర్ జిస్మత్, జగద్వజ జిస్మత్ డెవలప్ అవుద్ది, చాలా ఇంప్రూవ్ అవుద్ది, చాలా కంఫర్ట్గా మన కస్టమర్ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రకంగా మా మనవడి తరఫున నేను హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. లీగల్గా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇప్పటి వరకు అన్ని బ్రాంచులు కూడా ప్రొప్రైటర్షిప్గా ఉండేవి. సో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఇప్పుడు గిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఆర్సీకి అప్లై చేస్తున్నాము. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో నేమ్ అప్రూవల్ అయిపోయింది. వన్స్ ఆర్సీ ఇష్యూ అయిపోయిన తర్వాత మిగతా ప్రొప్రైటర్షిప్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లు కూడా సింగిల్ ఎంటిటీ కింద, ప్రైవేట్ లిమిటెడ్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా ధర్మ మహేష్ గారి పేరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో గిస్మత్ బ్రాండు తనకే ఉంది, అండ్ జిస్మత్ బ్రాండ్ కూడా తనకే ఉంది. కాబట్టి ఇప్పుడు తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి దాన్ని లాఫుల్గా వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టి, ఇప్పుడు అతను మైనర్గా ఉన్నాడు, 2 years ఉంది కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టి దీని డెవలప్మెంట్ చూసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి లాఫుల్గా హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్టు ఎంఓఈస్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇక ముందు ఎవరైనా జిఎన్ఏ లెటర్ని మిస్యూజ్ చేసినా కానీ లీగల్గా వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే until unless Dharma Mahesh is only the person who is having the intellectual property rights, even media persons మీరందరూ కూడా పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి.